నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన బండి. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కమేళ్ల సత్పతి. కరీంనగర్లో రేపు జరగనున్న గణేష్ నిమజ్జనోత్సవాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమీక్ష నిర్వహించారు. మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఆయన హిందువులంతా భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో ఐక్యంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవాన్ని జరిపించాలని పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారం నమ్మవద్దని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ క్రేన్లు, స్విమ్మర్లు, తాగునీటి సౌకర్యాలను కల్పించినట్టు తెలిపారు. దేశభక్తి ఇమిడి ఉన్న గణేష్ ఉత్సవాలను కరీంనగర్ నుంచి స్ఫూర్తిదాయకంగా జరుపుకుందామని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ పట్టణంలోని సంతోష్ నగర్లోని సంతోషి మాత ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద బుధవారం రోజున ఆలయ కమిటీ స్థానిక కాలనీ వాసుల ఆధ్వర్యంలో 108 రకాలతో తయారు చేసిన పలు పదార్థాలతో మహా నైవేద్యాన్ని సమర్పించారు. ఈ వేడుకల్లో కాలనీకి చెందిన మహిళలు హాజరై గణపతి భగవానునికి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక్కో నైవేద్యాన్ని తీసుకొచ్చి గణపతి భగవానునికి సమర్పించారు. భక్తి పాటలతో భజనలు, కీర్తనలు చేశారు. అనంతరం గణపతి భగవానుని వద్ద పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్క భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోకిరాల సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి రంగు సత్యనారాయణ, కోశాధికారి పరమేశ్వర్, ఆలయ కమిటీ బాధ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నుండి సంతోష్ నగర్లో వెలిసిన సంతోషమాత దేవాలయంలో ప్రతి సంవత్సరము ముఖ్య కార్యక్రమాలు చేస్తూ, అదేవిధంగా గణనాథుని నవరాత్రులు ఘనంగా చేస్తూ మా అధ్యక్షుల గారి ఇంట్రెస్టు, కార్యవర్గుల యొక్క సహకారము, భక్తుల యొక్క విరాళాలతోని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈనాడు 108 ప్రసాదాలతోని స్వామివారికి నైవేద్యము నివేదన చేయబడ్డది. దీనికి అందరూ భక్తులు సహకరించినారు. మహిళలందరూ కూడా చాలా సహకరించినారు. కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న కార్యవర్గ సభ్యులకు, అధ్యక్షులకు, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో గల సప్తగిరి చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పార్కు సమీపంలో ఏర్పాటు చేసినటువంటి గణనాయకునికి విశేష పూజలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 9వ రోజైనటువంటి గురువారం రోజున వేకువజామునే కాలనీలోని సుమారు 20 జంటలతో వేద పండితులు కలకుంట్ల రామాచార్యుల బృందం ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద సుదర్శన నారసింహ నవగ్రహ సహిత లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ నడుమ హోమ క్రతువులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు కలకుంట్ల రామాచార్యులు మాట్లాడుతూ, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి గణపతి భగవానునికి 9 రోజుల పాటు విశేష పూజలను అందిస్తున్నామని, నేడు ప్రదోషకాలపు పూజతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని, రేపటి రోజున గణపతి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. ఈ 9 రోజుల పాటు ఇక్కడ లక్ష్మీ కుంకుమ పూజలు, 108 రకాల మహా నైవేద్య కార్యక్రమం, దీపోత్సవం, గణపతి భగవానునికి ఫల పంచామృత ఫలోదక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు సప్తగిరి కాలనీ చిల్డ్రన్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు తెలిపారు. 9 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నట్లో సహకరించిన కాలనీవాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, కలకుంట్ల రామాచార్యులు, సప్తగిరి చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు,
పీచర హనుమంతరావు, కార్యదర్శి పల్లెల రామచంద్రం, సప్తగిరి చిల్డ్రన్స్ కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమో భగవతే మహాసుదర్శనాయ జయ జయ శ్రీ సుధగోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పురుషాయ బ్రహ్మాత్మనే అస్మై శ్రాణుంబర మృత్యోళ ప్రజుతాయ సర్వైక్షోభనహరాయ. ఈరోజు చివరి రోజు. రేపు స్వామిని నిమజ్జనం చేయడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. అలాంటి సమయంలో మనం సప్తగిరి కాలనీ పార్కులో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి యొక్క మండపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమం, లక్ష్మీ కుంకుమార్చన, అలానే 108 రకాల ప్రసాదాలు, అలానే దీపోత్సవ కార్యక్రమం, అలానే గణపతికి పంచామృత ఫలోదక అభిషేక కార్యక్రమాలు, అలానే ఇప్పుడు సుదర్శన నరసింహ సహిత నవగ్రహ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని ఒక 20 జంటలతోటి దంపతుల చేత మనం చేసుకోవడం జరుగుతుంది. ఆ కార్యక్రమం మనం ఇప్పుడు చేసుకొని సాయంత్రం స్వామికి 108 రకాల ప్రసాదాలు నైవేద్యం పెట్టుకొని స్వామిని రేపు నిమజ్జనానికి వారి యొక్క తల్లి గంగమ్మ నదిలో ప్రవహించే నదిలో అమ్మవారి సమీపంలో గణపతిని వేయడం జరుగుతుంది. ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు హోమం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈలో అన్ని కార్యక్రమాలు, కుంకుమ పూజ, తర్వాత హోమము, అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ రేపు లాస్ట్ అంతిమ రోజు కాబట్టి ఇవాళకి సమాప్తం అవుతుంది. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలోని కాశ్మీర్ గడ్డ రోడ్ నెంబర్ 3లోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో గణనాయకునికి విశేష పూజలను నిర్వహించారు. గణపతి మండపం వద్ద లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ నడుమ హోమ క్రతువులు నిర్వహించారు. గణపతి భగవానునికి 9 రోజుల పాటు విశేష పూజలను అందిస్తున్నామని, నేడు ప్రదోషకాలపు పూజతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని, రేపటి రోజున గణపతి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. ఈ 9 రోజుల పాటు ఇక్కడ లక్ష్మి కుంకుమ పూజలు, 108 రకాల మహా నైవేద్య కార్యక్రమం, దీపోత్సవం, గణపతి భగవానునికి ఫల పంచామృత ఫలోదక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 9 రోజులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించడంతో పాటు నృత్యము, దాండియా ఆట పాటలు నిర్వహించారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా ఎదుగుతారని ఎల్ఐసి కరీంనగర్ 1వ బ్రాంచ్ మేనేజర్ ప్రేమ్ సాగర్ రెడ్డి అన్నారు. ఎల్ఐసి 69వ ఇన్సూరెన్స్ వీక్ సెలబ్రేషన్ వేడుకలను గురువారం రోజున కరీంనగర్లోని జాన్సన్ గ్లోబల్ పాఠశాలలో జరుపుకున్నారు. ఎల్ఐసి అంటే కేవలం బీమా సంస్థ కాదని, వివిధ రకాల సేవలను ప్రజలకు అందిస్తుందని, అందులో ముఖ్యంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చేయూతనిస్తుందన్నారు. అందులో భాగంగా వేడుకల ముగింపు సందర్భంగా జాన్సన్ గ్లోబల్ పాఠశాల, కోరా, ఏఎన్సి విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులను పలు అంశాలను ఎన్నుకొని అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సుమారు 15 మంది విద్యార్థులకు మెరిటోరియస్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్విజేసి విద్యా సంస్థల చైర్మన్ ఉట్కూరి మైపాల్ రెడ్డి హాజరైన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అవార్డుల ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత స్థాయిలో ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు మెమోంటోలు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్విజేసి విద్యా సంస్థల చైర్మన్ ఉట్కూరి మైపాల్ రెడ్డి, డైరెక్టర్లు బంగళ సంతోష్ రెడ్డి, సింహాచలం హరికృష్ణ, రామ్రెడ్డి, వరప్రసాద్, ఉపాధ్యాయులు సరిత, స్నితిక, రాజ్ కుమార్, ఎల్ఐసి కరీంనగర్ 1వ బ్రాంచ్ మేనేజర్
ప్రేమ్ సాగర్ రెడ్డి, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బి సుదర్శన్ రెడ్డి, జాన్సన్ గ్లోబల్, కోరా, ఏఎన్సీ, ఎస్విజిసి, విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. And group of SVGC organization, especially special thanks to LIC to mark of completion of 69th anniversary, providing selected some almost 15 students, meritorious students, and hand over special tokens, especially this kind of initiation very helpful to students and even further studies also. On behalf of SVGC organization and whoever got prizes, especially congratulations and very heartiest congratulations and thanks to LIC organization. Even they provided a special token and mementos to students and to encourage felicitations for Kora and Johnson ANC school group of SVGC organization. They are running under the SVGC organization and group of all the SVGC organization. Special thanks to all of you. First of all, I want to say thanks to our school management, especially our principal sir, Sri Santosh Reddy sir garu. Our principal sir supports us in every aspect, not only this. Thanks to our Kora High School teachers also. I would be thankful for this award to all our Kora management. I'm very thankful to be selected for this award, and I thank my school management for giving me this award, and I'm really grateful to have this award, and I'm very thankful for the LIC agents who have selected us for this award. Thank you. తేజస్ అకాడమీ నుంచి 21 మంది విద్యార్థులలో సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. 2025 నియామకాలలో పాల్గొని జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి అగ్నివీరులుగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరు ఒరిస్సాలోని 11న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వీరందరూ నేవీలో జాయిన్ అయి ఉన్నతమైన స్థానంలో ఉండి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. వీరందరూ కూడా అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. మే నెలలో జరిగిన నేవీ నియామక ప్రక్రియలో పాల్గొని అన్ని టెస్టులు అర్హత సాధించి జాతీయ స్థాయిలో మెరిట్ సాధించి ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. వీరందరూ సెప్టెంబర్ 11న ఇండియన్ నేవీ ట్రైనింగ్ సెంటర్లో చిల్కాలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. వీరందరూ కూడా నేవీలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచి గుర్తింపు తీసుకురావాలని, వాళ్ళ తల్లిదండ్రులకు మా సంస్థకు మంచి పేరు తీసుకురావాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. మా తేజస్ నుంచి 21 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో SSR అనగా సీనియర్ సెకండరీ రిక్రూట్స్లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్లో మా తేజస్ నుంచి డిఫెన్స్ ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ఈ డిఫెన్స్ ఉద్యోగాల్లో 2000కు పైగా విద్యార్థులు, తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్తో పాటు మేము ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను 10th అయిపోగానే తేజస్ డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్తో తేజస్లో జాయిన్ అయినాను. ఇక్కడ లెక్చర్స్ అనుభవం వల్ల ఫస్ట్ ఇయర్లో 460 తెచ్చుకున్నాను. సెకండ్ ఇయర్ సార్ నాకు ఫ్రీ సీట్ ఇచ్చాడు. సెకండ్ ఇయర్ కూడా అట్లనే కష్టపడి 983 తెచ్చుకున్నాను. నాకు డిఫెన్స్ రంగంలో వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అటెంప్ట్లోనే నేవీ SSR జాబ్ కొట్టాను. నేను ఇక్కడికి నా 10th అయిపోతూనే వచ్చాను. 10th అయిపోతాను రావడంతోనే నాకు ఇక్కడ ఫ్యాకల్టీ నచ్చింది, కాలేజ్ నచ్చింది, అడ్మిషన్ తీసుకున్నాను. అడ్మిషన్ తీసుకున్నాక నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 432 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్లో 930 మార్క్స్ సాధించాను అందరి ఫ్యాకల్టీ వల్ల. తర్వాత నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలే. అది సెకండ్ అటెంప్ట్ నేవీ SSR పోయినా రాసిన, ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళిన, తర్వాత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ అయిపోయింది, అది కూడా 2 వెళ్ళిన. తర్వాత నాకు మెరిట్ లిస్ట్ ఉండే, మెరిట్ లిస్ట్లో కూడా నేను బయటకు వచ్చిన. ఇప్పుడు జాబ్కు నేను వెళ్తున్నా 15కి. ఈ జాబ్కు కారణమైన సతీష్ రావు సార్ గారికి కానీ, తేజస్కి కానీ అందరికీ థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మా అమ్మ నాన్నకు కూడా చాలా కృతజ్ఞతలు. కాంగ్రెస్ దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత తాండ్ర శంకర్బాబు మాట్లాడుతూ వెల్చాల రాజేంద్రరావు పేదల పెన్నిధని అన్నారు. కాసారపు కిరణ్ కుమార్ మాట్లాడుతూ వెలిచాల యువసేన ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద పలు కార్యక్రమాలు చేశామన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని కొందరు లేనిపోని కుట్రలు లేవనెత్తారన్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేత వెల్చాల రాజేంద్రరావును ఒక వర్గం అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఆయన అందరినీ కలుపుకొని పోతున్నారని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, వెల్చాల రాజేంద్రరావు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు గసిగంటి కుమార్, గడ్డి గణేష్, మైసారి మనోహర్,
కల్లేపల్లి బాలరాజు, లింగంపల్లి శ్రీనివాస్, శేఖర్, గండి రాజేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు కుట్ర పన్ని వెల్చల రాజేంద్రరావు గారిని అప్రతిష్ట పాలు చేయడం కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మాకు కవంపల్లి సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం ఉంది. ఆయనే మా బిడ్డే కాబట్టి ఆయన అగౌరవపరిచే విధంగా ఎవరు ప్రవర్తించలేదు. కేవలం ఈ ఒక్క ఫ్లెక్సీ వివాదమే ఇందులో ఆయన మా ప్రోటోకాల్ ప్రకారము కవంపల్లి సత్యనారాయణ గారిది ఫోటో లేదనే ఒక చిన్న కారణంతో వాళ్ళు ఈరోజు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి రాజేంద్రరావు గారు మరి కవంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. ఏ ఒక్కరోజు కూడా నేను ఆయన ఎస్సీ అనో ఈయన ఓసీ అని చెప్పేసి ఏ ఒక్కరోజు ప్రవర్తించినటువంటి సందర్భాలు కూడా లేవు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ మధ్యలో ఉన్నటువంటి కొంతమంది కుట్రపంది వీళ్ళిద్దరి మధ్యలో స్విచ్ రగిలిచ్చి మరి రాజకీయ లబ్ధి పొందడం కోసమే వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది రాజేంద్రరావు గారిని బదనాం చేయాలి, దళితులకు దూరం చేయాలని చెప్పి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా ఇలా మా అన్నకు ఏం తెలియనటువంటి కవంపల్లి సత్యన్నకు నిజాయితీపరుడు, ఆయన నీతిపరుడు, ఆయన కూడా లేనిపోని చెప్పి ఇలా కార్యక్రమం చేయించారు. అది కరెక్ట్ కాదు. రాజేంద్రరావు అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఆయనకి ఇంకా అధికారమే రాలే. ఆయన 2 పోటీ చేసిండు, ఓడిపోయిండు, అధికారమే రాలేదు. ఇలా ఎక్కడ ఎస్సీలను అనగదొక్కుతున్నాడు, బీసీలను అనగదొక్కుతున్నాడు, వాళ్ళు ఆలోచించాలి. మరి మిత్రుల మా దళిత నాయకులు అందరినీ మేము సంప్రదింపులు చేసినాం. వారితో కూడా మేము మాట్లాడినాం. ఏ రోజు కూడా రాజేంద్రరావు గారు ఎస్సీ బీసీలను నిర్లక్ష్యం చేసిన సందర్భం లేదు. ఆయనకి ఇంకా అధికారం రాలేదు. అధికారం రాకుండా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గం మాత్రం టార్గెట్ చేసింది. తను ఆ సామాజిక వర్గం అందరికీ తెలుసు. వినాయక మండపానికి వెలిచాల రాజేంద్రరావు గారిని నేను ఇన్వైట్ చేసిన సందర్భంగా మా టెంపుల్కు వినాయకుని దగ్గరికి వస్తున్న సందర్భంలో నేను అన్నగారి ఫ్లెక్సీని నేను వెలిచాల రాజేంద్రరావు యువసేన అనే పోస్ట్తో నేను ఫ్లెక్సీని పెట్టుకున్నానన్న. దీన్ని ఇలా జిల్లా అధ్యక్షుని ఫోటో లేదని చెప్పేసి కొంత మా దళితులే అలా లేదు అని చెప్పేసి కొంచెం రగడ చేసిరు అన్న. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా దళితులమే అన్న. మాకు కవంపల్లి సత్తన్న మా దళిత బిడ్డనే, మేము కాదనట్లేదు. కాకపోతే మేము ఇది వెలిచాల రాజేంద్రరావు యువసేన ఆధ్వర్యంలో పెట్టినాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. చైతన్య క్రాంతి గణేష్ సేవా సమితి కాశ్మీర్ గడ్డ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఆర్కిడ్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి డివిజన్ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. డివిజన్లోని ప్రజలంతా శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు మందులను ఆర్కిడ్ హాస్పిటల్ వారు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో చైతన్య క్రాంతి గణేష్ సేవా సమితి సభ్యులు ఈసరి జశ్వంత్, చిగిరి, వినోద్ కుమార్, సురేందర్, మహేష్ కుమార్, కళ్యాణ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్కిడ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది. మా కాశ్మీర్గడ్డ ప్రజలు ఆరోగ్యం నిమిత్తం వాళ్ళ ఆరోగ్యం కోసం మేము ఈ ఉచిత వైద్యం నిర్వహించడం జరిగింది. దీంట్లో మనకి ఉచిత రక్త పరీక్ష మరియు ఈసీజీ మరియు ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ శిబిరానికి మాకు సహకరించిన ఆర్కిడ్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వికాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా డివిజన్ వినాయకులు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు మరియు పల్లకి సేవ మరియు కుంకుమ పూజ మరియు దీపారాధన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి కలిసిమెలిసి ఉండడానికి దాని కొరకై మేము మన విఘ్నేశ్వర స్వామి నవరాత్రులలో ఉచిత హెల్త్ క్యాంప్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ యూరాలజీ స్పెషలిస్ట్, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్తో పాటు ఇతరాది వైద్యులతో అన్ని రకముల రక్త పరీక్షలు మరియు ఈసీజీ అలాంటివి పరీక్షలు చేస్తున్నాము. ఎవరైనా కానీ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మెడిసిన్ ఫ్రీగా ఇస్తున్నాము, టెస్ట్లు కూడా ఫ్రీగా చేస్తున్నాము.
కరీంనగర్లోని చెల్మడ ఆనందరావు హాస్పిటల్లో ఈరోజు ఇంటర్నేషనల్ అకాడమీ న్యూరాలజీ ఆధ్వర్యంలో అరుదైన నరాల వైద్య చికిత్స సేవలు అందించారు. ఈ సందర్భంగా పేషెంట్లు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ న్యూరాలజీ ఆధ్వర్యంలో పలు వైద్య సేవలు ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఈ చికిత్సకు ఖర్చుతో కూడుకున్నదని అన్నారు. తెలంగాణలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్ తర్వాత ఈ చికిత్స కరీంనగర్లోని చెల్మడ హాస్పిటల్లో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ హసీము తదితరులు పాల్గొన్నారు. మనం రీసెంట్లీ ఒక 2 పేషెంట్స్కి ఇంట్రాక్రానియల్ స్టెంటింగ్ ప్రొసీజర్ చేసిన. సో దట్ ప్రొసీజర్ ఈజ్ వెరీ రేర్ అండ్ రిస్కీ అండ్ స్కిల్ఫుల్ ప్రొసీజర్. అండ్ ఇద్దరు పేషెంట్ హ్యాడ్ ఒక లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు వీక్ అయింది. దట్ హ్యాపన్ మల్టిపుల్ టైమ్స్, 3 to 4 టైమ్స్ అయింది లాస్ట్ 2 to 3 వీక్స్లో. సో ఆ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత వీ ప్లాన్ ఫర్ ఇంట్రాక్రానియల్ స్టెంటింగ్ ఫర్ దోస్ పేషెంట్స్. సో లాస్ట్ వీక్ మనం ఇద్దరు పేషెంట్కి ఇంట్రాక్రానియల్ స్టెంట్ పెట్టుకున్నాం. And post procedure patients are also normal, no complications after procedure or post procedure. Either patient power cheyi kalu normal unnai ippudu, and patient are put on medical management now, and both are patient doing well. So inka manam ee intracranial stenting lekunte kuda we can do extracranial stenting in internal carotid artery also. ఈ పేషెంట్కి మరలా పక్షవాతం వస్తున్నాయి. ఇఫ్ ఇంట్రాక్రానియల్ ఆర్ ఎక్స్ట్రాక్రానియల్ స్టెనోసిస్ ఇస్ దేర్, లైక్ హార్ట్ మీద కూడా బ్లడ్ క్లాట్ ఉంటాయి, ఎంజియోగ్రఫీ చేసినప్పుడు స్టెంటింగ్ చేయాలి ఇట్లా చెప్తారు. సో అలాగే సపోజ్ 2-3 సార్లు పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి ఇఫ్ వీ డూ ఇవాల్యుయేషన్ అండ్ అది ఇంట్రాక్రానియల్ ఆర్ ఎక్స్ట్రాక్రానియల్ అక్లూజన్ ఉన్నాయి, స్టెనోసిస్ ఉన్నాయి. కరీంనగర్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెల్చాల రాజేంద్రరావు దళితుల పట్ల నియంతృత్వంలో పోతున్నారని దళిత కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని మండిపడ్డారు. వెలిచాలను వెంటనే బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిని అవమానపరిస్తే సహించేది లేదన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. దళితుల ఆత్మగౌరవ సమస్య, ఆకలితో అయినా చేస్తాం కానీ మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని ఒక సంకేతాన్ని ఇవాళ కరీంనగర్ జిల్లాలో తెలియజేయడం జరుగుతుంది. దళిత సంఘాల పక్షాన, దళిత కాంగ్రెస్ పక్షాన. ముఖ్యంగా ఇక్కడ పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థి ఎవరైతే వెల్చాల రాజేంద్రరావు గారు ఉన్నారో ఆయన గత కొన్ని రోజులుగా చేస్తున్న కార్యక్రమాలు పార్టీ ప్రోటోకాల్కు వ్యతిరేకంగా ఒక దళిత నాయకుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఫోటోను, అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటోను లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఆయన నియంతృత్వ పోతా ఉన్నాడు. దీన్ని ఖచ్చితంగా అన్ని దళిత సంఘాల పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నలుగురు లేరు. ఆ రోజు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు నలుగురు వ్యక్తులు లేని సమయంలో జిల్లా పార్టీని ఆయన భుజాల మీద మోసుకొని జిల్లా పార్టీ నాయకునిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు ఖచ్చితంగా మేమందరం గుర్తుపెట్టుకున్నాం. దళిత ఎమ్మెల్యేల పట్ల, దళిత మాజీ ప్రజాప్రతినిధుల పట్ల మరి ఈ వెలిచాల రాజేంద్రరావు గారు ఒక కరీంనగర్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మరి ఒక దళితుడు అనే చిన్న చూపుతో ఆయన మొన్నటిదాకా కేసీఆర్ పాటించిన దొరల పాలనే మరి కరీంనగర్లో రాజేంద్రరావు గారు తీసుకొద్దాం అనుకుంటున్నారా? మరి మేము చాలాసార్లు కూడా మా దళిత బిడ్డ, మా దళిత ఎమ్మెల్యే, మా ఇక్కడ ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా, డిసిసి అధ్యక్షుడు కూడా మరి ఆయన కరెక్ట్ ఒక
కరపత్రాలలో ప్రభుత్వ ప్రచార పత్రాలలో ఆయన ఫోటో వేయకపోవడము, ఆయన వేదికల మీద ఆయనకు మర్యాద ఇవ్వకపోవడం అనేది ఆయన దూర బ్రోకర్లకు విరుద్ధం మరి మేము స్పష్టంగా కనబడుతుంది. మరి మేమేమంటున్నామంటే అయ్యా మేము ఇలా మా డాక్టర్ సాబ్ మా కవంపల్లి సత్యనారాయణ గారు వేలాది మందికి కులాలకు అతీతంగా వైద్యం చేయిస్తూ మరి ఆయన ఎంతోమందిని కాపాడుతూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ దళిత బిడ్డనే కదా కరీంనగర్ జిల్లా నడిపించింది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? వెలిచాల రాజేంద్రరావు నీ కళ్ళు నెత్తికెక్కినాయి, ఖబర్దార్ ఈ వేదిక పరంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మేము నీ దొరపోకడలు మానుకో, మేము ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్లోకి రావాలని రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ కోరారు. గతంలో ఎమ్మెల్యే గంగుల కరీంనగర్లో ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. వెలిచల రాజేంద్రరావు చేస్తున్న సేవలను కొనియాడారు. అవకాశం ఇస్తే రాజేంద్రరావును కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. సీఎం తెలంగాణలో అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నారని అన్నారు. కొందరు హిందుత్వం పేరిట హిందూ ముస్లిం మధ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. తాను ఏ పార్టీలో చేరాలనేది తర్వాత నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిధులు లేకున్నా కష్టపడి అందరినీ కలుపుకొని మంచి పరిపాలన ప్రజలకు ఇస్తున్నారు. మరి ఎప్పుడు మేము ఒకవేళ కాంగ్రెస్ వైపు మేము అడుగులు వేసినా కానీ కార్పొరేటర్ మాకు ముఖ్యం కాదు. కార్పొరేటర్గా చేయమంటే చేస్తాము, వద్దంటే ఊరుకుంటాము. ఒకవేళ వేరే వారికి సపోర్ట్ చేయమంటే కూడా చేస్తాం. మాకు రాబోయే కాలంలో కరీంనగర్ నియోజకవర్గానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వారిని ఎమ్మెల్యే గెలిపేయడానికే ముందుకెళ్తాం తప్పిస్తే మాకు పార్టీ పదవులు ముఖ్యం కాదు, మా కార్పొరేటర్ పదవి కూడా మాకు గొప్ప కాదు. ముఖ్యంగా నాకు బీజేపీ అంటే ఆధ్యాత్మికం అంటే హిందుత్వం అంటే కూడా ఇష్టమే. కానీ కరీంనగర్లో ఒక ముఖ్యమైన బీజేపీ ప్రజాప్రతినిధి మైనార్టీ ముస్లిం నాయకులను క్రిస్టియన్ వారిని అనవసరంగా రెచ్చగొడుతూ వారిని వివిధ మాటలతోని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టే నాకు బీజేపీ వైపు కూడా వెళ్ళడానికి ఇష్టం అనిపిస్తలేదు. ప్రస్తుతం నేను టీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని తెలియజేసుకుంటూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కన్నుల పండుగగా సాగుతున్నాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని మెహర్ నగర్ రోడ్డు నెంబర్ 4లో మెహర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వాగ్దేవి నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరతాళ ధ్వనులు మారుమోగాయి. నృత్య కళా ప్రదర్శించిన చిన్నారులకు మెహర్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శాల్వలతో సన్మానించారు. వాగ్దేవి నిత్య కళా నిలయం శిక్షకురాలు శ్వేత దంపతులను కాలనీవాసులు శాల్వలతో సత్కరించారు. కార్యక్రమంలో మహానగర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముస్కో రవీందర్ రెడ్డి, సూదిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కర్రా ప్రభాకర్ రెడ్డి, రామరాజ్ కాటన్ తిరుపతి, కరుణ హోమియో స్టోర్స్ డాక్టర్ రవికుమార్, వెంకట రాజారెడ్డి, నరసింహారెడ్డి, చందు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గణపతి కౌతం ప్రసన్న వదనం గిరతగతాం గిరతగతై తాకుదే ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన బండి. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కమేళ్ల సత్పతి. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.